మొత్తం, మరి కొంతమందికి నిత్యం కిళ్ళీలు పీకడం, ఏవో ఒక వ్యసనములు ఉన్నాయి. అంతేకాదట, వ్యసనములలో మరో విచిత్రమైన వ్యసనం చెప్పారు, వస్తు వ్యామోహం. ఈ వ్యామోహములు మనిషి యొక్క జపాన్ని ధ్వంసం చేస్తాయి. ఒక ఆయనకి తన చేతిలో ఉండేటటువంటి కలశం అంటే అభిమానం అంటారు. ఇత్తడి చెంబు ఒకటి పెట్టుకున్నాడు, రాగి చెంబు. ఈ చెంబు జపం చేసుకోవడానికి ఉపయోగిస్తాడు ఆయన. ఈ చెంబు చచ్చిన ఇంకోటికి బట్ట. ఇలాగా 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఆయనకి జపం పనిచేయడంలా. ఒక రోజున ఆయన ఇంకా ఆత్మహత్య చేసుకోలేదన్నట్ట. ఎందుకు ఫలించలేదో తెలుసా నాయనా నీకు? తెలియదండి అనే చెబుతున్నా విను. నువ్వు మాటి మాటికి ఈ రాగి చెంబు నాది, ఈ రాగి చెంబు పోతుందేమో, స్నానం చేసినప్పుడు ఒడ్డు మీద ఎడితే ఎవడో ఎత్తుకుపోతాడేమో, లేకపోతే ఈ చెంబుని ఎవడైనా తస్కరిస్తాడేమో, ఇలా రకరకాల భయం పట్టుకుంది ఈ చెంబు మీద. అంచేత జపం చేసేటటువంటి శక్తిలో ఆ మొత్తం 99 పాళ్ళు ఈ చెంబు కొట్టేస్తుందిట. ఈయనకు ఒక పాలే మిగులుతుంది.